హాయ్ హలో నమస్తే. వేగంగా పావులు కదపడంలో నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు. మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చెస్లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణ అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆట తీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాంశ్ చెక్మేట్ మ్యారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డులో దేవాంశ్ క్రమంగా సవాల్ చేసే చెక్మేట్ పజిల్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెక్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకంలో దేవాంశ్ ఈ రికార్డును సాధించాడు. మరో 2 రికార్డులు కూడా దేవాంశ్ సొంతం. ఇదిలా ఉండగా ఇటీవల దేవాంశ్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానంలో ఉంచాడు. దేవాంశ్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కళలను సాధించవచ్చని దేవాంశ్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగి ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునగా సరైన ఎక్స్పోజర్, మార్గదర్శకంతో మన పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారనడానికి దేవాంశ్ నిదర్శనం. దేవాంశ్ మెరుగువేగాన్ని కళ్ళారా చూశారు. పిన్న వయసు తనయుడు దేవాంశ్ సాధించిన విజయంపై తండ్రి లోకేష్ స్పందిస్తూ, దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శన నుండి ప్రేరణ పొందాడు. దేవాంశ్కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను అన్నారు. ఈ ఈవెంట్ కోసం దేవాంశ్ గత కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటల పాటు శిక్షణ పొందుతున్నాడు. దేవాంశ్ కోచ్ కె రాజశేఖర్ రెడ్డి విజయంపై స్పందిస్తూ, దేవాంశ్ సృజనాత్మకమైన చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి. 175 సంక్లిష్టమైన పజిల్స్ని ఆసక్తికరంగా పరిష్కరించగలిగిన ఆయన మానసిక చురుకుదనం అపారం. అతని చదరంగం ప్రయాణంలో ఇదొక మైల్ రాయని నేను విశ్వసిస్తున్నానన్నారు. ఇలాంటి మరెన్నో రికార్డులు దేవాంశ్ నెలకొల్పాలని అందరం ఆశిద్దాం.